గుడ్ మార్నింగ్ పిల్లలు. నిన్నటి క్లాస్లో మనం నిన్నటి వరకు గుణింతాలతో పదాలు చెప్పుకున్నాం కదా నాన్న. ఇవాళ మనం ఏం చేద్దామంటే గుణింతాలతో పదాలు చెప్పుకున్నాం కదా, చెప్పుకున్నాం లేదా? రైట్. అదేవిధంగా గుణింత గుర్తులతో మనం పదాలు ఎలా తయారు చేసామో ఇవాళ గుణింతాలతో మహాప్రాణాక్షరాలను పాఠం చెప్పుకుందాం. పాఠం పేరేంటి? గుణింతాలతో మహాప్రాణాక్షరాలు. పాఠం క్రమసంఖ్య నాన్న 10, 10th లెసన్ అన్నమాట, 10వ పాఠం. గుణింతాలతో మహాప్రాణాక్షరాలు. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకున్నానా అందరూ? గుణింతాలతో మహాప్రాణాక్షరాలు. పేజ్ నెంబర్ ఎంత చెప్పాలి అందరూ? టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేశారా? ఏమ్మా అందరూ ఓపెన్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి. టెక్స్ట్ బుక్లో గుణింతాలతో మహాప్రాణాక్షరాల పాఠము ఎన్నో పేజీలో ఉంది? రైట్, 42వ పేజీలో మనకి ఉంది కదా. రైట్, ఇప్పుడు మనం గుణింతాలంటే ఏంటో చెప్పుకున్నాం. గుణింత గుర్తులు, ఆ గుర్తుకున్న పేరేంటి, అది ఏ అక్షరాన్ని కలిగి ఏ అక్షరం యొక్క శబ్దాన్ని అది కలిగి ఉంది, దానికి సంబంధించిన పదాలు మనం ఇంతకు ముందటి క్లాసులో చెప్పుకున్నాం. 9వ పాఠంలో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మహాప్రాణాక్షరాలతో గుణింతం ఎలా రాయాలి, అది ఎలా పలకబడుతుందో కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇందుకు మహాప్రాణాక్షరం అంటే ఏంట్రా చెప్పండి ఒకసారి. ఏంటా మహాప్రాణాక్షరాలు? వెరీ గుడ్. ఖ, ఘ, ఛ, ఝ, ఢ, ధ, థ, ఫ, భ. ఇవి మహాప్రాణాక్షరాలు. అంతేనా? ఓకే, రైట్. ఇప్పుడు చెప్పుకుందాం మనం వాటి గురించి. చెప్పుకుందాం లేదా? అయితే గుణింత గుర్తు ఏమున్నాయి మనకి? తలకట్టు, దీర్ఘము, గుడి దీర్ఘము ఉన్నాయి కదా. అవి ఏ అక్షరం యొక్క శబ్దాన్ని కలిగి ఉన్నాయి? అవి రైట్, ఆ నుండి విసర్గము వరకు అవ్వరకు ఉన్నటువంటి అచ్చుల యొక్క శబ్దాన్ని కలిగి ఉన్నాయి కదా. కాబట్టి మనం ఒక టేబుల్ టైప్లో దీన్ని రాద్దామా? రైట్నా? ఓకేనా? ఇప్పుడు మనం మహాప్రాణాక్షరాలతో గుణింతం రాసే విధానం చూద్దామా? ఇందుకు మనం మహాప్రాణాక్షరాలు ఏమేమి చెప్పుకున్నాం మనం? రైట్, ఖ, ఘ రాద్దాం. చూడండి, మహాప్రాణం ఏంటి? కాల్లో ఖ, తర్వాత ఘ, తర్వాత ఛ, తర్వాత ఏమిచ్చాడు? ఝ, తర్వాత ఠ, తర్వాత నాన్న ఢ, తర్వాత థ, దాని తర్వాత ధ, తర్వాత ఫ, నెక్స్ట్ వన్ భ. ఇవి మనకున్నటువంటి మహాప్రాణాక్షరాలు కదా. వాటిని ఒకసారి పలుకుతూ చూడండి. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఉన్నటువంటి ఈ మహాప్రాణాక్షరాలని గుణింత రూపంలో రాద్దామా? గుణింతాలలో మహాప్రాణాక్షరం ఎలా పలుకుతుంది, అది ఎలా రాయబడుతుంది అనేది మనకి టెక్స్ట్ బుక్లో 42వ పేజీలో మనకి ఒక పెద్ద టేబుల్ ఇచ్చారా? పెద్ద బాక్స్ ఇచ్చారు కదా. ఈ బాక్స్ బోర్డు మీద రాస్తూ మనం చెప్పుకుందాం. ఓకేనా? చూడమ్మా. ఖాకు దీర్ఘమిస్తే ఎలా పలుకుతుంది? ఇలా రాస్తాం. కాకు దీర్ఘమిస్తే కా, ఖా. అంతేనా? ఖా దీర్ఘము ఏ అక్షరం యొక్క శబ్దాన్ని కలిగి ఉంటుంది? ఆ అనే అక్షరం యొక్క శబ్దాన్ని కలిగి ఉంటుంది కదా. అప్పుడేమవుతుంది? ఖాకు దీర్ఘమిస్తే ఖా, తర్వాత ఖాకి గుడి ఇస్తే ఏమవుతుంది? ఖీ అవుతుంది. ఖాకి గుడి ఇస్తే ఖీ. అంతే కదా నాన్న. అప్పుడు ఖీలో ఏ శబ్దం వినపడుతుంది మనకి? గుడి ఏ శబ్దాన్ని కలిగి ఉంటుంది? ఈ అనబడే శబ్దాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు ఖాకి గుడి ఇస్తే ఖీ. తర్వాత కాకి గుడి దీర్ఘం ఇస్తే ఖీ. ఖాకి కొమ్ము ఇస్తే ఎలా ఇస్తాం? ఇలా ఇవ్వాలి. ఖాకి కొమ్ము ఇస్తే ఏమవుతుంది? ఖూ. ఖూలో ఏ శబ్దం కలిగి ఉంటుంది? ఖూ.
ఊ అనబడే శబ్దాన్ని కలిగి ఉన్నది. తర్వాత ఖాకి కొమ్ము దీర్ఘమిస్తే ఖూ. నెక్స్ట్ ఖాకి రుత్వం ఇస్తే ఏమవుతుందిరా? ఖృ. ఇలా ఇవ్వాలి. ఆ కాకి రుత్వాన్ని దీర్ఘమిస్తే ఏమవుతుంది? క్రూలో ఏ శబ్దం వినపడుతుంది మనకి? శబ్దం ఏంటది? రూ అనబడే అక్షరం యొక్క శబ్దాన్ని మనం వింటున్నాం. నెక్స్ట్ వన్ ఓకేనా? ఏ అక్షరం ఏ శబ్దం కలిగి ఉంటుంది? యత్వము కదా. అప్పుడు ఏమవుతుంది? ఖాకి యత్వం ఇస్తే ఖే. ఏ అనబడే అక్షరము ఏ గుణింత గుర్తును కలిగి ఉంటుంది? ఏత్వము కదా. ఖాకి ఏత్వం ఇస్తే ఏమవుతుంది? ఖే. నెక్స్ట్ ఐ ఏ గుణింత గుర్తును కలిగి ఉంటుంది? ఐత్వములో ఉంటుంది ఐ. అప్పుడు ఖాకి ఐత్వం ఇస్తే ఏమవుతుంది? ఖై. అంతేనా? నెక్స్ట్ వన్ ఓ. చెప్పండి, ఓ అనే అక్షరము ఏ గుణింత గుర్తులో ఉంటుంది? వత్వం. అంతేనా? అప్పుడు ఖాకి వత్వం ఇస్తే ఖో. రైట్. తర్వాత ఓ అనబడే అక్షరము ఏ గుణింత గుర్తును కలిగి ఉంటుంది? ఓత్వ దీర్ఘము లేక ఓత్వము. అంతేనా? అప్పుడు ఖాకి ఓత్వ దీర్ఘం ఇస్తే ఏమవుతుందనా? ఖో. నెక్స్ట్ ఔ అనబడే అక్షరము ఏ గుణింత గుర్తును కలిగి ఉంటుంది? ఔత్వమును కలిగి ఉంటుంది. కాబట్టి ఔత్వం ఇచ్చేద్దామా? ఖాకి ఔత్వం ఇస్తే ఖౌ. నెక్స్ట్ సున్నా. ఖా పక్కన సున్నా పెడితే ఏమవుతుందన్నా? కమ్. ఖా పక్కన విసర్గ పెడితే కహ. అంతేనా రాసేది? ఇక్కడ నుండి ఈ అచ్చులు ఏవైతే ఉన్నాయో ఈ అచ్చులు ఏ గుణింత గుర్తును కలిగి ఉంటాయో ఆ గుణింత గుర్తుని ఆ హల్లులో కనుక మనం ఉపయోగించినట్లయితే ఆ గుణింత గుర్తు ఈ అచ్చు యొక్క శబ్దాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ హల్లు పలకబడుతుంది. నెక్స్ట్ వన్ తలకట్టు కదా. తలకట్టు పెట్టే ఘా. ఇప్పుడు చెప్పండి అన్న, ఆ అనబడే అకారము ఏ గుణింత గుర్తును కలిగి ఉంటుంది? రైట్, దీర్ఘాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు ఘాకి దీర్ఘం ఇస్తే ఏమవుతుంది చెప్పాలి? ఘాకు దీర్ఘం ఎలా రాస్తే ఇలా రాస్తాం. ఇప్పుడు ఘాకు దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? ఘా. రైట్. తర్వాత ఈ అనేది ఏ గుణింత గుర్తును కలిగి ఉంటుంది? ఈ. వెరీ గుడ్, గుడిని కలిగి ఉంటుంది. అంతేనా? ఇప్పుడు గుడి కలిగి ఉంటుంది కదా. ఘాకి గుడి ఇస్తే ఏమవుతుంది? ఘీ. ఘాకి గుడి ఇస్తే ఘీ. దాంట్లో ఈ అనే శబ్దం వినపడుతుంది. నెక్స్ట్ ఈ అనే అక్షరము ఏ గుణింత గుర్తును కలిగి ఉంటుంది? గుడి దీర్ఘము కదా. ఇప్పుడు గుడి దీర్ఘం అనేది ఘాగ్యనకు మనం ప్రయోగించినట్లయితే ఏమవుతుందంటే ఘాకి గుడి దీర్ఘం ఇస్తే ఘీ. నెక్స్ట్ వన్ ఊ అనేది గుడింత గుర్తు ఏంటి? రైట్, కొమ్ము. అప్పుడు ఘాకి కొమ్ము ఇస్తే ఏమవుతుందనా? ఘూ. కొమ్ము ఇక్కడ ఇచ్చింది చూడండి, ఘూ. నెక్స్ట్ వన్ ఊ అనబడే ఈ అచ్చు గుణింత గుర్తు ఏంటి? వెరీ గుడ్, కొమ్ము దీర్ఘము. ఊ మీన్స్ కొమ్ము దీర్ఘము. ఇప్పుడు కొమ్ము దీర్ఘాన్ని ఘాకి గనక మనం అప్లై చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఘాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఘూ. అంతేనా శబ్దము. తర్వాత రు అనే అక్షరము ఏ గుణింత గుర్తును కలిగి ఉంటుంది? రు యొక్క గుణింత గుర్తు ఏంటి? రైట్, రుత్వమే కదా. దాన్ని ఒట్రువ సుడి అంటాం, వట్రము అని కూడా అంటాం. రైట్నా? సరే, ఇప్పుడు రూని కనుక రు అనబడే గుణింత గుర్తు రుత్వం కాబట్టి ఘాకి రుత్వం ఇస్తే ఏమవుతుంది? ఎలా పలకబడుతుంది అది? ఘాకి రుత్వం ఇస్తే ఘృ. నెక్స్ట్ రూ. చెప్పండి, గుణింత గుర్తు రుత్వానికి దీర్ఘము లేక ఒట్రవసుడి దీర్ఘము. అంతేనా? వట్రసుడి దీర్ఘం అంటాం కదా. సరే, రుత్వానికి దీర్ఘం పెడితే ఎలా పలకబడుతుంది? ఘాకి రుత్వం ఇస్తే ఘృ, ఘాకి రుత్వానికి దీర్ఘం ఇస్తే ఘృ.
ఘృ. నెక్స్ట్ ఏ చెప్పండి. వెరీ గుడ్, యత్వము. ఘాకి యత్వం ఇస్తే ఏమవుతుందా? ఘే ఘే. నెక్స్ట్ ఏత్వం. ఏ గుడింత గుర్తు ఏంటి? ఏత్వం. అంతేనా? ఏత్వము గనక మనం ఘాకి ఏత్వం ఇస్తే ఏమవుతుంది? ఘే. నెక్స్ట్ వన్ ఐ చెప్పండి. గుడింత గుర్తు ఏంటి? ఐత్వం. ఇప్పుడు ఐత్వాన్ని మనం ఐత్వం ఘాకి అప్లై చేస్తే ఏమవుతుంది? ఘాకి ఐత్వం ఇస్తే ఘై ఘై. నెక్స్ట్ వన్ ఓ చెప్పాలి. ఓ గుడింత గుర్తు ఏంటన్నా? వత్వము. అంతేనా? రైట్. వత్వము కనుక ఘాకి ఇస్తే ఏమవుతుంది? ఘాకి వత్వం ఇస్తే ఘో. ఘాకి వత్వం ఇస్తే ఘో. నెక్స్ట్ ఓ గుడింత గుర్తు ఏంటి? ఓత్వం లేక వత్వానికి దీర్ఘం. అంతేనా? ఓత్వం లేక వత్వానికి దీర్ఘము. రైట్. ఓత్వం కనుక ఘాకి ఇస్తే ఏమవుతుంది? ఘో. ఘాకి ఓత్వ దీర్ఘం ఇస్తే గో ఘో. నెక్స్ట్ ఇదేంటి? లెటర్ ఏంటి? ఔ కదా. ఔ. ఔ యొక్క గుణింత గుర్తు ఏంటి? ఔత్వము. అంతేనా? ఔత్వము కనుక ఘాకి మనం ఇచ్చినట్లయితే ఏమవుతుంది? ఏమవుతుంది? ఘాకి ఔత్వం ఇస్తే మనం చెప్పాలి. ఘాకి ఔత్వం ఇస్తే ఘౌ ఘౌ. నెక్స్ట్ వన్ సున్నా. ఘా ప్రక్కన సున్నా పెడితే ఏమవుతుంది? ఘం. విసర్గము. ఘా ప్రక్కన విసర్గము పెడితే గహ గహ. రైట్. అయిపోయిందా? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ చూద్దామా? ఆ అంటే తలకట్టు కదా. ఆ యొక్క గుడింది గుర్తు తలకట్టు కాబట్టి ఛా. ఓకేనన్నా? ఇందులో ఘాకి విసర్గం పెడితే గహ. ఇప్పుడు చదువుతాం మొత్తం. ఘా. ఘాకు దీర్ఘం ఇస్తే ఘా. ఘాకి గుడి ఇస్తే ఘీ. ఘాకి గుడి దీర్ఘం ఇస్తే ఘీ. ఘాకి కొమ్ము ఇస్తే ఘు. ఘాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఘూ. ఘాకి రుత్వము లేక వట్రవిస్తే ఘృ. ఘాకి రుత్వానికి దీర్ఘం ఇస్తే ఘృ. నెక్స్ట్ వన్ ఘాకి యత్వం ఇస్తే ఘే. ఘాకి యత్వానికి దీర్ఘం ఇస్తే ఘే. ఘాకి ఐత్వం ఇస్తే ఘై. ఘాకి వత్వం ఇస్తే ఘో. ఘాకి వత్వానికి దీర్ఘం ఇస్తే ఘో. ఘాకి ఔత్వం ఇస్తే ఘౌ ఘౌ. ఘా ప్రక్కన సున్నా పెడితే ఘం. ఘాకి విసర్గము పెడితే ఘహ ఘహ. ఇలా దీన్ని చదవాలి. ఓకేనా? నెక్స్ట్ మహాప్రాణాక్షరం ఏముందిరా? వెరీ గుడ్. ఛ ఛ. నెక్స్ట్ ప్రాణాక్షరం మహాప్రాణాక్షరం. రద్దామా? రైట్. ఆ అనేది ఏంటి? గుడింత గుర్తు ఏంటి? తలకట్టు. సో మనం తలకట్టు పెట్టేసాం. ఛాకి పెట్టేసామా? ఇప్పుడు ఆ అన్న రాసాం కదా. దీన్ని గుణింత గుర్తు ఏంటి? దీర్ఘము కదా. అప్పుడు ఛాకి దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? ఛా ఛా. నెక్స్ట్ ఈ గుణింత గుర్తు ఏంటమ్మా? వెరీ గుడ్, గుడి. కాబట్టి ఛాకి గుడి ఇస్తే ఏమవుతుంది? ఛీ ఛీ ఛీ. నెక్స్ట్ వన్ ఈ చెప్పాలి. ఈ గుణింత గుర్తు ఏంటి? గుడి దీర్ఘము కదా. ఇప్పుడు మనం ఈ అనబడే గుడి దీర్ఘాన్ని మనం ఛాకి గుడి దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? మహాప్రాణాక్షరంలో ఛాకి గుడి దీర్ఘం ఇస్తే ఛీ ఛీ. నెక్స్ట్ వన్ ఊ. గుడింది గుర్తు ఏంటి? కొమ్ము కదా. అవునా? రైట్. ఇప్పుడు ఛాకి కొమ్ము ఇస్తే ఏమవుతుందనా? ఛూ ఛూ. నెక్స్ట్ వన్ ఊ. ఊ అనే అక్షరం యొక్క గుడింత గుర్తు ఏంటి? రైట్, కొమ్ము దీర్ఘము. ఇప్పుడు ఛాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? ఛూ ఛూలో మనకి ఊ అనబడే శబ్దం వినపడుతుంది కదా. రైట్. నెక్స్ట్ రు చెప్పాలి. రైట్. రుత్వము లేక వట్రసుడి. అవునా? ఛాకి రుత్వం ఇస్తే ఏమవుతుంది? చురు చురు. రైట్. రూ. రుత్వానికి దీర్ఘము లేక వట్రసుడి దీర్ఘము. అంతేనా? అప్పుడు ఛాకి వట్రసుడి దీర్ఘము లేక రుత్వ దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? చురు
ఛృ. రైట్, నెక్స్ట్ ఏ చెప్పాలి. వెరీ గుడ్. యత్వము. ఛాకి యత్వం ఇస్తే ఏమవుతుంది? ఛే. ఛాకి యత్వం ఇస్తే ఛే. నెక్స్ట్ ఏ మీన్స్ ఏత్వము. ఏత్వము లేక యత్వానికి దీర్ఘము, అలాగో చెప్పొచ్చు, పర్లేదు. ఏత్వము. ఇప్పుడు ఛాకి ఏత్వం ఇస్తే ఏమవుతుంది? ఛే అని పలుకుతున్నది. ఛే. నెక్స్ట్ ఏంటి అక్షరము? ఐత్వము కదా. రైట్. ఈ ఐత్వము యొక్క గుణింత గుర్తు ఏంటి? సరే, ఐ గుణింత గుర్తు ఏంటి? ఐత్వము కదా. అప్పుడు ఛాకి ఐత్వం ఇస్తే ఏమవుతుందన్నా? చెయ్యి. అది ఎలా పలుకుతుంది? చెయ్యి. నెక్స్ట్ ఓ చెప్పాలి. ఓ గుడింది గుర్తు ఏంటి? వత్వము. ఛాకి వత్వం ఇస్తే ఛో. ఛో. నెక్స్ట్ ఓత్వము. సరే, ఓ గుడింది గుర్తు ఓత్వము. అంతేనా? ఓత్వము అనొచ్చు, లేక వత్వానికి దీర్ఘం అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఓత్వము లేక వత్వానికి దీర్ఘం అనే దాని కనుక మనం ఛ అనే అక్షరానికి అప్లై చేస్తే ఏమవుతుంది? అది ఎలా పలుకుతుంది? ఛో. అంతేనా? ఏమ్మా? ఛో అని పలకబడుతుంది అది. నెక్స్ట్ వన్, ఈ అక్షరం ఏంటి? ఔ కదా. ఔ అనే అక్షరము ఏ గుణింత గుర్తును కలిగి ఉంటుంది? చెప్పాలి. రైట్, ఔత్వాన్ని కలిగి ఉంటుంది. ఔత్వము. అంతేనా? ఈ ఔత్వాన్ని మనం కనుక ఛ అనే అక్షరానికి అప్లై చేస్తే ఛాకి ఔత్వం ఇస్తే ఛౌ. ఛౌ. నెక్స్ట్ ఛ ప్రక్కన సున్నా పెడితే ఛం, ఛ ప్రక్కన విసర్గము పెడితే ఛహ. ఒకసారి చదువుతామా? మహాప్రాణాక్షరమైన ఛ యొక్క గుణింతం చదువుతాం. ఒకసారి చూడండి. ఛ. ఛకు దీర్ఘం ఇస్తే ఛా. ఛాకి గుడి ఇస్తే చి. ఛాకి గుడి దీర్ఘం ఇస్తే ఛీ. ఛాకి కొమ్ము ఇస్తే ఛు. ఛాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఛూ. ఛాకి వట్రము సుడి లేక ఋత్వం ఇస్తే ఛృ. ఛృ. నెక్స్ట్ ఛాకి ఋత్వాన్ని దీర్ఘం ఇస్తే ఛృ. ఛాకి యత్వం ఇస్తే ఛే. ఛాకి యత్వ దీర్ఘం ఇస్తే ఛే. ఛాకి ఐత్వం ఇస్తే ఛై. ఛై. రైట్. ఛాకి వత్వం ఇస్తే ఛో. ఛాకి వత్వ దీర్ఘం ఇస్తే ఛో. రైట్. నెక్స్ట్ ఛాకి ఔత్వం ఇస్తే ఛౌ. చా ప్రక్కన సున్నా పెడితే చం, చా ప్రక్కన విసర్గము పెడితే చహా. ఇలా చదవాలి. ఓకేనా? దీన్ని మిమ్మల్ని ఏ అక్షరం తీసి అడిగినా సరే దానిలో ఉన్నటువంటి గుణింత గుర్తు చెప్పాలి. అది పలికే సౌండ్ని మీరు, శబ్దాన్ని మీరు అక్షరంతో కలిపి పలకగలగాలి. అప్పుడు మీకు గుణింతం బాగా వచ్చినట్లు లెక్క. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మహాప్రాణాక్షరం ఏంటి? చా తర్వాత వెరీ గుడ్. ఝా. ఝా. ఇక్కడ ఝా ఉందా? రైట్. ఇప్పుడు ఝా గుణింతం రాద్దామా? గుడ్. ఆ అనేది ఏంటి? తలకట్టు కదా. ఆల్రెడీ మనకు తలకట్టు పెట్టేసాం కాబట్టి అది ఝా అయింది. ఝా. ఇప్పుడు ఆ ఏంటిది? గుణింత గుర్తేంటి? దీర్ఘము. చూద్దామా? ఝాకి దీర్ఘం ఇస్తే ఏమవుతుంది చూద్దామా? ఝాకు దీర్ఘం ఇస్తే ఝా. నెక్స్ట్ వన్ ఈ చెప్పాలి. గుడి. రైట్నా? వెరీ గుడ్. ఝాకి గుడి ఇస్తే ఏమవుతుంది? ఝీ. ఝాకి గుడి ఇస్తే ఝీ. నెక్స్ట్ వన్ ఝ ఈ గుడింత గుర్తేంటి? గుడి దీర్ఘము కదా. కాబట్టి గుడి దీర్ఘము జాకి గుడి దీర్ఘం ఇస్తే ఏమవుతుందనా? ఝాకి గుడి దీర్ఘం ఇస్తే ఝీ. ఝీ. నెక్స్ట్ ఊ గుడింత గుర్తేంటి? రైట్, కొమ్ము. కాబట్టి ఝాకి కొమ్ము ఇస్తే ఏమవుతుంది? ఝూ. ఝూ. నెక్స్ట్ వన్ ఊ. ఊ దీని గుణింత గుర్తేంటి? వెరీ గుడ్, కొమ్ము దీర్ఘము. ఝాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? ఝాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఝూ. ఝూ. నెక్స్ట్ వన్ రు. రూకి గుణింత గుర్తు వట్రసుడి లేక ఋత్వము. అంతేనా? ఝాకి ఋత్వం ఇస్తే ఏమవుతుందమ్మా? ఝాకి ఋత్వం ఇస్తే ఝృ. ఝృ. నెక్స్ట్ రూ. వెరీ గుడ్. ఋత్వానికి దీర్ఘము లేక వట్రసుడి దీర్ఘము. అంతే కదా. ఇప్పుడు ఝాకి ఋత్వ దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? ఝాకి ఋత్వ దీర్ఘం ఇస్తే ఎలా పలుకుతుంది?
ఝృ ఝృ. నెక్స్ట్ వన్ ఏ. ఏ అనే అక్షరానికి గుణింత గుర్తు ఏంటి? వెరీ గుడ్, యత్వము. అంతేనా? అప్పుడు ఝాకి యత్వం ఇస్తే ఏమవుతుందా? ఝే ఝే. నెక్స్ట్ వన్ ఏ. దీని గుణింత గుర్తు ఏంటి? ఏత్వము. ఏత్వము లేక యత్వానికి దీర్ఘమని చెప్పుకున్నాం. అప్పుడు మనం ఝా అనబడే మహాప్రాణాక్షరానికి యత్వ దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? అది ఎలా పలుకుతుంది అంటే ఝే ఝే. నెక్స్ట్ వన్ ఐ. అక్షరం ఏంటిది? ఐ. ఐ గనక మనం ఈ ఐ అనబడే అక్షరానికి గుణింత గుర్తు ఏంటి? ఐత్వము కదా. ఇప్పుడు ఝాకి ఐత్వం ఇస్తే ఎలా పలుకుతుందో చూద్దాం. ఝాకి ఐత్వం ఇస్తే ఝై ఝై. నెక్స్ట్ వన్ ఓ. వెరీ గుడ్, గుణింత గుర్తు ఏంటి? వత్వము. ఝాకి వత్వం ఇస్తే ఝో ఝో. ఓ గుణింత గుర్తు ఓత్వము ఓత్వము. లేకపోతే ఇంకోలా ఎలా చెప్పచ్చు దాన్ని? వత్వానికి దీర్ఘమని కూడా చెప్పుకోవచ్చు. రైట్, ఓత్వము. ఝాకి ఓత్వం ఇస్తే ఏమవుతుంది? అది ఎలా పలుకుతుంది అంటే ఝాకి ఓత్వం ఇస్తే ఝోగా పలుకుతుంది. ఝో. నేను ఎక్కడ ఇస్తున్నాను చూడండి గుర్తులు. గుణింత గుర్తును ఆ అక్షరానికి ఎక్కడ ప్రయోగిస్తున్నాను జాగ్రత్త గమనించాలి. తరువాత అక్షరము ఔ ఔ. రైట్, ఔ అనే గుణింత గుర్తు ఏంటి? ఔత్వము కదా. అప్పుడు మనకి ఝాకి ఔత్వం ఇస్తే ఏమవుతుంది? ఝాకి ఔత్వం ఇస్తే ఝౌ ఝౌ. రైట్నా? ఇప్పుడు ఝా ప్రక్కన సున్నా పెడితే ఝం, జా ప్రక్కన విసర్గము పెడితే ఏమవుతుంది? అది ఎలా పలుకుతుంది? ఝహా ఝహా. ఓకేనా? ఇప్పుడు మనం ఝా గురించి చదువుదామా? చూడన్నా. ఝా. ఝాకు దీర్ఘం ఇస్తే ఝా. ఝాకి గుడి ఇస్తే ఝీ. ఝాకి గుడి దీర్ఘం ఇస్తే ఝీ. ఝాకి కొమ్ము ఇస్తే ఝూ. ఝాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఝూ. ఝాకి రుత్వం ఇస్తే ఝృ. ఝాకి రుత్వానికి దీర్ఘం ఇస్తే ఝృ. ఝాకి యత్వం ఇస్తే ఝే. ఝాకి యత్వానికి దీర్ఘం ఇస్తే ఝే. ఝాకి ఐత్వం ఇస్తే ఝై. జాకి వత్వం ఇస్తే ఝో. జాకి వత్వానికి దీర్ఘము లేక ఝాకి ఓత్వం ఇస్తే ఝో. ఝాకి ఔత్వం ఇస్తే ఝౌ. ఝా ప్రక్కన సున్నా పెడితే ఝం, ఝా ప్రక్కన విసర్గము పెడితే జహా జహా. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం మరొక ప్రాణాక్షరం చెప్పుకుందాం. ఏంటి తర్వాత వచ్చే అక్షరం? మహాప్రాణాక్షరం ఠా. ఠా కదా. రైట్, ఠా గురించి రాద్దాం ఇప్పుడు మనం. చూడండి అన్న, ఠా. ఠాకి తలకట్టు పెడితే ఠా. తర్వాత రెండవ ఆ ఉంది ఆ. ఆ గుణింత గుర్తు ఏంటి? దీర్ఘము. సో ఇప్పుడు ఠాకి దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? ఠా. అంతేనా పలికేది ఇది? రైట్, చెప్పాలి తర్వాత. ఠా. ఇక్కడ ఏముంది అక్షరము? ఈ. ఈ గుణింత గుర్తు ఏంటన్నా? గుడి. ఈ గుణింత గుర్తు ఏంటి? గుడి. ఠాకి గుడి ఇస్తే ఏమవుతుంది? ఠీ. ఠాకి గుడి ఇస్తే ఠీ. తర్వాత అక్షరం ఏంటి? ఈ. అంతేనా? ఈ అనే అక్షరం యొక్క గుణింత గుర్తు ఏంటి? వెరీ గుడ్, గుడి దీర్ఘము కదా. కాబట్టి ఠాకి గుడి దీర్ఘం ఇస్తే గుడి దీర్ఘం ఇస్తే టీ ఠీ ఠీ కదా. నెక్స్ట్ ఊ. చెప్పాలి గుడింత గుర్తు. కొమ్ము. అంతేనా? ఠాకి కొమ్ము ఇస్తే ఏమవుతుందనా? ఠూ. ఠాకి కొమ్ము ఇస్తే ఠూ. తర్వాత ఊ గుణింత గుర్తు. కొమ్ము దీర్ఘము కదా. ఊ కొమ్ము దీర్ఘము. ఇప్పుడు ఠాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఠూ ఠూ. అంతేనా? తర్వాత రు. రు చెప్పండి. రు గుణింత గుర్తు ఏంటి? వట్రసుడి లేక రుత్వము. ఇప్పుడు ఠాకి రుత్వం ఇస్తే ఎలా పలుకుతుంది? ట్రూ ట్రూ ట్రూ.
నెక్స్ట్ వన్ రూ, వట్రసుడి దీర్ఘము లేక రుత్వానికి దీర్ఘము. ఇప్పుడు ఠా అనే మహాప్రాణాక్షరానికి రుత్వానికి దీర్ఘం ఇస్తే ట్రూ, ట్రూ. నెక్స్ట్ వన్ ఏ, గుడింత గుర్తు ఏంటి? యత్వము. ఠాకి యత్వం ఇస్తే ఏమవుతుందిరా? ఠే, ఠే. నెక్స్ట్ తర్వాత అక్షరం ఏంటన్నా? ఏత్వము. అంతేనా? ఏ అక్షరం గుడింత గుర్తు ఏత్వము లేక యత్వానికి దీర్ఘము. అప్పుడు ఠాకి యత్వానికి దీర్ఘం ఇస్తే ఏమవుతుందమ్మా? అది ఎలా పలుకుతుంది? ఠే, ఠే పలికే విధానం. తర్వాత ఐ చెప్పండి. ఇప్పుడు ఐ గుణింత గుర్తు ఏంది? ఐత్వము. అంతేనమ్మా? ఐత్వము. ఠాకి ఐత్వం ఇస్తే ఠై, ఠై. నెక్స్ట్ వన్ అక్షరం ఏంటి? ఓ. ఓ గుణింత గుర్తు ఏంటి? వత్వము. ఠాకి వత్వం ఇస్తే ఠో, ఠో. రెండు తర్వాత ఓ. ఓ గుణింత గుర్తు ఏంటి? ఓత్వము. అంతేనా? ఓత్వము అన్న వత్వ దీర్ఘం అన్న ఒకటే. కాబట్టి ఠాకి ఓత్వ దీర్ఘమిస్తే వత్వ దీర్ఘమిస్తే ఠో. నెక్స్ట్ వన్ ఔ, గుణింత గుర్తు ఏంటి? ఔత్వము. కాబట్టి ఠాకి ఔత్వం ఇస్తే ఠౌ. నెక్స్ట్ వన్ సున్నా. ఠా పక్కన సున్నా పెడితే ఎంతమ్మా? అది ఎలా పలుకుతుంది తల్లి? ఠం. ఠా పక్కన విసర్గము పెడితే ఎలా నాన్న? ఠహా. ఓకేనా? ఠా గుడింతం చదువుదాం ఇప్పుడు మనం. ఠా, ఠాకు దీర్ఘమిస్తే ఠా. ఠాకి గుడి ఇస్తే ఠి. ఠాకి గుడి దీర్ఘమిస్తే ఠీ. ఠాకి కొమ్మి ఇస్తే ఠు. ఠాకి కొమ్ము దీర్ఘమిస్తే టూ. ఠాకి రుత్వం ఇస్తే ట్రూ. ఠాకి రుత్వాన్ని దీర్ఘమిస్తే ట్రూ. ఠాకి యత్వం ఇస్తే ఠే. ఠాకి యత్వానికి దీర్ఘమిస్తే ఠే. ఠాకి ఐత్వం ఇస్తే ఠై. ఠాకి వత్వం ఇస్తే ఠో, ఠో. ఠాకి వత్వానికి దీర్ఘమిస్తే ఠో. ఠాకి ఔత్వం ఇస్తే ఠౌ. ఠా ప్రక్కన సున్నా పెడితే ఠం. ఠా ప్రక్కన విసర్గం పెడితే ఠహా. ఇలా మనం ఠా గుడింతం చదవాలి. ఓకేనా?